ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మనము షోల్డర్ ఇంపీజ్మెంట్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు మన భుజాల నొప్పులు చూసినట్టయితే భుజాల నొప్పులకి చాలా కారణాలు ఉంటుంది. దాంట్లోపల మెయిన్గా షోల్డర్ ఇంపీజ్మెంట్ సిండ్రోమ్ అంటే భుజంలో చూసుకున్నట్టయితే షోల్డర్ జాయింట్ లోపల 3-4 బోన్స్ ఉంటాయండి. అయితే అక్కడ చాలా టెండాన్స్ ఉంటుంది. సో ఏదైనా రీజన్ వల్ల టెండాను బోన్ కింద రబ్ అవుతుంటే అంటే స్పేస్ తక్కువ అయితే అంటే టైప్ 2 టైప్ 3 అక్రోమియన్ అని అంటామండి కొన్ని కండిషన్స్. దాంట్లోపల ఏమవుతుంటుందంటే టెండాన్స్కి అక్కడ స్పేస్ తక్కువయ్యి ప్రతి మూమెంట్ లోపల ఏమవుతుంటుందంటే ఆ బోన్కి రబ్ అవడము, ఆ బోన్కి రబ్ అయినప్పుడు అది డ్యామేజ్ అవ్వడము, ఆ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఆ డ్యామేజ్ అయినది కాన్స్టెంట్గా పెయిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ నిద్ర లోపల అది నాగింగ్ పెయిన్, అది కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ జనరల్ నైట్ డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అయినాక నెక్స్ట్ డే వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ అవన్నీ డిస్టర్బ్ అవుతుంటుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి అక్కడ అంటే ఇమేజ్ గైడెడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక మంచి సొల్యూషన్స్ ఇవ్వచ్చు. అలానే ఇమేజ్ గైడెడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్సే కాకుండా ప్రోలోథెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ, ఈ ప్రోలోథెరపీ ప్లాస్మా థెరపీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో అన్నింటిలోకి బెస్ట్ ప్లాస్మా థెరపీ. ఈ ప్లాస్మా థెరపీ తోటి ఏంటంటే పేషెంట్ ఓన్ బ్లడ్ యూజ్ చేస్తాము. పేషెంట్ ఓన్ బ్లడ్ యూజ్ చేసి దాంట్లోంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సపరేట్ చేసి దాంట్లోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇమేజ్ గైడెన్స్లో ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ ఉందో అక్కడ మనం డిపాజిట్ చేయడం వల్ల ఆ టిష్యూ రీజనరేట్ అవుతుంది. అండ్ దెన్ ఈ పిఆర్పి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానివల్ల అక్కడ ఇన్ఫ్లమేషను, ఎడిమా అవన్నీ తగ్గుతుంది. ఇది తగ్గిన తర్వాత ఆ కాన్స్టెంట్ నాగింగ్ పెయిన్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత కొన్ని సింపుల్ చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాము అండ్ డూస్ అండ్ డోంట్స్ చెప్తాము. ఆ పద్ధతి ద్వారా ఇలా షోల్డర్ ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటే టెండాన్ ఎక్కడైతే బోన్కి టచ్ అయ్యే ప్రాబ్లం అవుతుందో అలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ అవైలబుల్ ఉంటుందండి.